అంజు స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఆరుని గుర్తు చేసుకుని ఇక ఎంత బాధగా లాన్లోకి వెళ్ళి అమ్మ అమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఇక దాంతో మిగతా ముగ్గురు పిల్లలు కూడా బాధపడుతూ ఉంటారు. రాతోడు అంజు దగ్గరికి వచ్చి ఏమైంది అంజు పాప అని చెప్పి అంటూ ఉంటాయి. మనం స్వామీజీ ఇంటికి వచ్చినప్పుడు అమ్మ ఇక్కడే ఉంటుందని చెప్పారు కదా, అమ్మ ఒకవేళ నువ్వు ఇక్కడే ఉంటే ఏదో ఒక విధంగా నాకు ఆ విషయాన్ని తెలియజేయి, నా మాటలు నువ్వు వింటూనే ఉండుంటావు కదా అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. ఇక అలా అంజు ఏడుస్తూ ఉంటే రాతోడు అంజుని ఓదారుస్తూ అంజు పాప మేడం ఇక్కడే ఉండి నీ మాటలు వింటూ ఉంటారు, నువ్వు ఒకవేళ ఏడిస్తే మేడం కూడా ఏడుస్తారు, నువ్వు సంతోషంగా ఉంటే మేడం కూడా సంతోషంగా ఉంటారు, అందుకే నువ్వు ఏడవద్దు, మేడంకి నువ్వు స్పెషల్ ప్రిన్సెస్వి కదా, మరి ప్రిన్సెస్ ఎక్కడైనా ఏడుస్తుందా అని చెప్పి రాతోడు అంజుని ఓదారుస్తూ ఉంటాడు. దాంతో అంజు అమ్మ నేను ఏడవడం లేదు, నేను నవ్వుతున్నాను, ఎంత సంతోషంగా ఉన్నానో చూడు అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. తర్వాత అందరూ కూడా ఇంట్లోకి వస్తారు. సదాశివం గారు సోఫాలో కూర్చొని ఉంటారు. అప్పుడు తాతయ్య తాతయ్య అని చెప్పి పిల్లలు పిలుస్తూ ఉంటే సదాశివం గారు మాత్రం దేని గురించో ఆలోచిస్తూ ఉంటారు. ఇక దాంతో పిల్లలు సదాశివాన్ని భుజం మీద చెయ్యి వేసి పిలుస్తూ తాతయ్య అని గట్టిగా అరవడంతో ఇక సదాశివం గారు పిల్లలు మీరా ఎప్పుడు వచ్చారని చెప్పి అంటూ ఉంటే ఏమైంది తాతయ్య, మేము చాలాసేపటి నుండి పిలుస్తూ ఉన్నా మీరు అస్సలు పలకడం లేదు, ఒంట్లో ఏమైనా బాగోలేదా అని చెప్పి అంజు అడుగుతూ ఉంటుంది. దాంతో నిర్మలమ్మ మీ తాతయ్య అరుంధతి గురించి ఆలోచిస్తున్నారమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో అమ్మ గురించి అని చెప్పి నలుగురు పిల్లలు కూడా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. ఇందాక మన ఇంటికి కోయి దొర వచ్చారు అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది. మరోపక్క ఆరుని చిత్రగుప్త యమలోకానికి తీసుకొని వచ్చేస్తాడు. ఇక చుట్టుపక్కల పరిసరాలన్నీ కూడా చూసి ఆరు ఇదేంటి నేను యమలోకంలో ఉన్నానా అని చెప్పి షాక్ అవుతూ ఉంటుంది. మీరు చిత్రగుప్తనా అని చెప్పి ఎదురుగా ఉన్న గుప్తా వైపు చూసి ఆరు షాక్ అవుతూ ఉంటుంది. ఇది మోసం, నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. త్వరగా లోపలికి రమ్ము, మా ప్రభులు వారు మీకోసం ఎదురు చూస్తున్నారు, ఆలస్యమైతే మీకు శిక్ష ఉంటుంది అని చెప్పి అలా చిత్రగుప్త ఆరుని లోపలికి తీసుకొని వస్తూ ఉంటారు. ఇక అక్కడే ఉన్న విచిత్రగుప్త ఇదేంటి బాలిక మాటలాగా ఉంది, అంటే ఈ చిత్రగుప్త బాలికని తీసుకొని వచ్చేసారా అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఇక అలా ఆరుని గుప్త లోపలికి తీసుకొని రాగానే బాలిక నిన్ను మా గుప్త ఈ లోకానికి తీసుకుని వచ్చేసారా అని చెప్పి విచిత్రగుప్త అంటూ ఉంటాడు. దాంతో గుప్తా గారు మీరా, ఎన్ని రోజులు అవుతుంది మిమ్మల్ని చూసి, ఎలా ఉన్నారు, చిక్కిపోయారేంటి, ఇక్కడ వీళ్ళు మిమ్మల్ని సరిగ్గా చూసుకోవడం లేదా అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. అయినా మీ గురించి నాకెందుకులే కానీ మీ గుప్తా గారు చూడండి నన్ను మోసం చేసి ఇక్కడికి తీసుకుని వచ్చారు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక దాంతో విచిత్రగుప్త గుప్తా వైపు చూస్తూ ఏంటి గుప్తా ఇది, మీరు ఆ బాలికను మోసం చేసి ఇక్కడికి తీసుకుని వచ్చారా, అలా ఎలా తీసుకువస్తారు, ఈ విషయం బయటకు తెలిస్తే మన యమధర్మరాజు గారికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి గుప్తా అంటూ ఉంటే అప్పుడు చిత్రగుప్త మీరిలా ఆలోచించారు కాబట్టి ఆ బాలికను ఇప్పటి వరకు ఈ లోకానికి తీసుకురాలేకపోయారు అని చెప్పి చిత్రగుప్త అంటూ ఉంటాడు. ఇక దాంతో విచిత్రగుప్త అంటే ఏంటి మీ ఉద్దేశం, నేను యమధర్మరాజుల వారు చిత్తశుద్ధితో పనిచేయడం లేదని మీ ఉద్దేశం అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడే యమధర్మరాజు గారు అక్కడికి వస్తారు. ఇక దాంతో యమధర్మరాజు కోపంగా ఉండడం చూసిన చిత్రగుప్త ప్రభు నేను ఆ మాట అనలేదు, నేను ఈ బాలికను తీసుకుని వచ్చాను కదా, మీ దగ్గర ఎక్కడ మంచి పేరు కొట్టేస్తానేమోనని ఈ విచిత్రగుప్తుడు కావాలని నా మీద లేనిపోనివన్నీ మీకు కల్పించి చెప్తున్నారు అని చెప్పి చిత్రగుప్త అంటూ ఉంటే అప్పుడు యమధర్మరాజు మీరు ఎంత బాగా పనిచేస్తారో నాకు తెలుసు కదా, మీ సమర్థత గురించి నాకు తెలుసు కాబట్టి ఆ బాలికను తీసుకువచ్చే పని నేను మీకు అప్పగిచ్చాను అని చెప్పి యమధర్మరాజు అంటూ ఉంటారు. మరోపక్క కోయిదొర ఇంటికి వచ్చి ఆరుతో మాట్లాడాడన్న విషయం నిర్మలమ్మ పిల్లలకు చెబుతుంది. ఇక దాంతో అంజు ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఇక అలా లాన్లోకి వచ్చి మరొకసారి అమ్మ అమ్మ నువ్వు ఆ కోయిదొరతో మాట్లాడావంట కదా, అలాగే నాతో కూడా ఒక్కసారి మాట్లాడొచ్చు కదమ్మా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. అలా అంజు అమ్మ అమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటే యమలోకంలో ఉన్న ఆరుకి అంజు పిలుపు వినిపిస్తుంది.
యమధర్మరాజు గారు, నా పిల్లలు నన్ను పిలుస్తున్నారు, నేను వెళ్ళాలి అని చెప్పి ఆరు అంటూ ఉంటే, చూడు బాలిక, నిన్నిక్కడికి తీసుకొచ్చింది తిరిగి భూలోకానికి పంపించడానికి కాదు, ఇక నువ్వు శాశ్వతంగా ఇక్కడే ఉండాలి అని చెప్పి చిత్రగుప్త అంటూ ఉంటే ఇక ఆరు ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. మరో పక్క బాగి అమర్ ఇద్దరు కూడా బైక్ మీద షికార్లు తిరుగుతూ ఉంటారు. ఇక అలా అమర్ బాగీని బైక్ మీద ఎక్కించుకొని అన్ని చోట్ల కూడా అలా తిప్పుతూ ఉండగా ఒక చోట పూలు కనిపిస్తాయి. బాగి ఆ పూల వైపు చూస్తూ ఉంటుంది. అమర్ బైక్ని ముందుకు పోనిచ్చిన తర్వాత తిరిగి రివర్స్ తీసుకొని పూల దగ్గరికి తీసుకొచ్చి ఆపుతాడు. ఇక దాంతో బాగి, ఇదేంటి పూల దగ్గరికి తీసుకొచ్చారు, కొంప తీసి పూలు కొంటారా ఏంటి అని చెప్పి బాగి మనసులో అనుకుంటుంది. ఇక ఆ పూలమ్మే అతను, మీరు పూలు కొనడానికి ఇక్కడికి వస్తారని నాకు తెలుసు అని చెప్పి అంటూ ఉంటే, మీకెలా తెలుసు అని బాగి అడుగుతుంది. మీరు అంత ఆశగా పూల వైపు చూస్తే మీ ఆయన గారు మీకు పూలు కొనివ్వకుండా ఉంటారా అని చెప్పి పూలమ్మే అతను అంటూ ఉంటాడు. నా మనసులో ఉన్నది ఆయన ఎప్పుడు అర్థం చేసుకున్నారు కనుక ఎప్పుడు కూడా అర్థం చేసుకోలేదు, ఇది ఫస్ట్ టైం అనుకుంటా అని చెప్పి బాగి అంటూ ఉంటే, అప్పుడు పూలమ్మే అతను, మగవాళ్ళు అంటూ ఉంటారు మేడం, అన్నీ పట్టించుకున్నట్టుగానే ఉంటారు, కానీ మనం ఏం చెప్పినా కూడా వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు అని చెప్పి పూలమ్మే అతను బాగికి చెబుతూ ఉంటే, అవునవును, సందర్భం వచ్చినప్పుడు దాన్ని బయట పెడతారు, ఈయన కూడా అంతే అని చెప్పి అలా అమర్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఇక అమర్ 2 మూరల మల్లెపూలు తీసుకుంటాడు. సార్, మీరే మీ ఆవిడకి ఆ పూలు పెట్టండి సార్, అప్పుడు ఆవిడ సంతోషిస్తారు అని చెప్పి పూలమ్మే అతను అంటూ ఉంటే ఇక అమర్ బాగిని వెనక్కి తిరిగి నిలబడమని చెప్పి తన తలలో ప్రేమగా పూలు పెడుతూ ఉంటాడు. అమర్ తనే స్వయంగా పూలు పెడుతూ ఉండడంతో బాగి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. తర్వాత అతనికి డబ్బులు ఇచ్చేసి ఇక అమర్ బాగి ఇద్దరు కూడా బండి మీద తిరిగి ఇంటికి వస్తూ ఉంటారు. మరోపక్క 4 పిల్లలు కూడా గదిలో కూర్చొని చదువుకుంటూ ఉంటే సదాశివం గారు అటు ఇటు చూస్తూ పదే కిటికీలో నుండి బయటకు చూస్తూ ఉంటే, ఏమైంది తాతయ్య అని చెప్పి పిల్లలు అడుగుతూ ఉంటే, ఏం లేదు, ఈ పొట్టి బుడంకాయ చదువుతుంది కదా, కొంపు తీసి తుఫాన్ ఏమైనా వస్తుందా అని బయటకు చూస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటారు. హలో మై డియర్ సదాశివం, నేను నిజంగానే చదువుకుంటున్నాను అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. ఏంటే మీ తాతయ్యని పేరు పెట్టి పిలుస్తావా అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటే, అప్పుడు అంజు, చూడు డార్లింగ్, నేను నిజంగానే చదువుకుంటూ ఉంటే అప్పుడు తాతయ్య ఈ చెత్త బ్యాచ్తో కలిసి నన్ను ఏడిపిస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది. సరస్వతి దేవి ఏమైనా నీ ఫ్రెండ్ అనుకుంటున్నావా, అలా గాల్లో పుస్తకాన్ని ఎగరిస్తే చదువు రావడానికి అని చెప్పి సదాశివం గారు అంజుని ఏడిపిస్తూ ఉంటారు. మీరంతా నన్ను ఏడిపిస్తున్నారు, నేను కిందకి వెళ్ళి చదువుకుంటాను అని చెప్పి అంజు కిందకి వచ్చి కూర్చొని చదువుకుంటూ ఉంటుంది. ఇంతకీ మిస్సమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి పిల్లలు అడుగుతూ ఉంటారు. ఏదో పనుండి బయటకు వెళ్ళారు, వచ్చేస్తున్నానని ఫోన్ చేశారు అని చెప్పి నిర్మలమ్మ పిల్లలకు చెబుతూ ఉంటుంది. ఇక మనోహరి ఇంట్లోకి వచ్చేసరికి అంజు సోఫాలో కూర్చొని చదువుకుంటూ ఉంటుంది. అంజుతో మాట్లాడదాం అనుకుంటే అంజు ఒంటరిగా బల దొరికింది. ఇప్పుడే వెళ్ళి మాట్లాడాలనుకుని, అంజు నీకు రణవీర్ అంకుల్ తెలుసు కదా అని చెప్పి అంటూ ఉంటే, తెలుసు అని చెప్పి ఇప్పుడు వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు కదా అని అంటూ ఉంటుంది. అప్పుడు మనోహరి, ఆయన ఈరోజే ఈ ఊర్లోకి వచ్చారు అని అంటూ ఉంటే, ఆ విషయం మీకెలా తెలుసు అని అంజు అడుగుతుంది. అప్పుడు మనోహరి ఎవరికో ఫోన్ చేయబోయి నాకు ఫోన్ చేశారు, అలా తెలిసింది అని అంటూ ఉంటే, అప్పుడు అంకుల్ అంటే నీకు ఇష్టమా అని మనోహరి అడుగుతూ ఉంటే, అంకుల్ అంటే నాకు చాలా ఇష్టం, అంకుల్ని చూస్తే నాకు ఇంట్లో మనిషిని చూస్తున్నట్టుగానే అనిపిస్తుంది, ఆయనకు కూడా నా ఏజ్ డాటర్ ఉందట, అందుకే నాతో ఆయన డాటర్తోనే మాట్లాడినట్టుగా మాట్లాడతారు అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. ఇకప్పుడు మనోహరి, నువ్వు ఆయన డాటర్ లాగా ఉండడం కాదు, నిన్నే తన కూతురుగా ప్రపంచానికి పరిచయం చేయాలని అనుకుంటున్నాడు, అతని ఆస్తి తిరిగి పొందాలని అనుకుంటున్నాడు అని చెప్పి మనోహరి, సరే నువ్వు చదువుకోలే అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. మరోపక్క యమలోకంలో ఆరు కోసం గుప్తా వెతుకుతూ ఉంటాడు. ఇదేంటి బాలిక యమలోకంలో అడుగు పెట్టిన తర్వాత మళ్ళీ మాకెవరికి మనశ్శాంతి లేకుండా చేస్తుంది అనుకుంటే, ఇదేంటి యమలోకం ఇంత నిశ్శబ్దంగా ఉంది అని చెప్పి గుప్తా ఆరు కోసం వెతుకుతూ ఉంటే, అప్పుడు ఆరు ఒక దగ్గర కూర్చొని మాయాదర్పణాన్ని చూస్తూ ఉంటుంది. ఇక అలా మాయాదర్పణాన్ని చూస్తున్న ఆరుని చూసి గుప్తా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుని, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.